లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం 46 నుంచి 60 కీర్తనల వరకు వినేద్దామండి. 46వ కీర్తన. దేవుడే మన ఆశ్రయం, మన బలం. కష్టకాలాల్లో ఆయన ఎప్పుడూ సహాయం చేస్తాడు. అందుకే మనం భయపడము. భూమి మార్పు చెందిన, పర్వతాలు కంపించినా, సముద్రం లోతుల్లోకి దిగిపోయినా, దాని జలాలు ఘోషించి నురగలు కక్కినా, దాని అలజడికి పర్వతాలు కంపించినా మనం భయపడము. ఒక నది ఉంది, దాని కాలువలు దేవుని నగరానికి, సర్వోన్నతిని గొప్ప పవిత్ర గుడారానికి ఉల్లాసాన్ని ఇస్తున్నాయి. దేవుడు ఆ నగరంలో ఉన్నాడు, ఎవరూ దాన్ని కదల్చలేరు. తెల్లవారగానే దేవుడు దానికి సహాయం చేస్తాడు. దేశాలు అల్లకల్లోలంగా ఉన్నాయి, రాజ్యాలు కూలిపోయాయి. ఆయన తన స్వరం వినిపించినప్పుడు భూమి కరిగిపోయింది. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. యాకోబు దేవుడే మనకు సురక్షితమైన ఆశ్రయము. వచ్చి యెహోవా పనుల్ని చూడండి. ఆయన భూమి మీద ఎలాంటి అద్భుతమైన కార్యాలు చేశాడో చూడండి. ఆయన భూవ్యాప్తంగా యుద్ధాలు జరగకుండా చేస్తాడు. విల్లును విరగ్గొడతాడు, ఈటెను ముక్కలు ముక్కలుగా చేస్తాడు, యుద్ధ రథాల్ని అగ్నిలో కాల్చేస్తాడు. ఆయన ఇలా అన్నాడు, లొంగిపోండి, నేనే దేవుణ్ణని తెలుసుకోండి. నేను దేశాల మధ్య హెచ్చింపబడతాను, నేను భూమి మీద హెచ్చింపబడతాను. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. యాకోబు దేవుడే మనకు సురక్షితమైన ఆశ్రయం. 47వ కీర్తన. సమస్త దేశాల ప్రజలారా చప్పట్లు కొట్టండి, విజయోత్సాహంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఆనందంగా కేకలు వేయండి. సర్వోన్నతుడైన యెహోవా సంబరమాశ్చర్యాలు పుట్టించే దేవుడు. ఆయన భూమంతటికీ మహారాజు. దేశాల ప్రజలన్నీ ఆయన మన వశం చేస్తాడు. దేశాల్ని మన పాదాల కింద ఉంచుతాడు. ఆయన మన స్వాస్యాన్ని, అంటే తాను ప్రేమించిన యాకోబుకు గర్వకారణంగా ఉన్నదాన్ని మన కోసం ఎంచుకుంటాడు. ఆనంద కేకల మధ్య దేవుడు పైకి ఎక్కాడు. బూరధ్వనుల మధ్య యెహోవా పైకి ఎక్కాడు. దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడండి, ఆయన్ని స్తుతిస్తూ పాటలు పాడండి. మన రాజును స్తుతిస్తూ పాటలు పాడండి, ఆయన్ని స్తుతిస్తూ పాటలు పాడండి. ఎందుకంటే దేవుడు భూమంతటికీ రాజు. ఆయన్ని స్తుతిస్తూ పాటలు పాడండి. లోతైన అవగాహన చూపించండి. దేశాల మీద దేవుడు రాజయ్యాడు. దేవుడు తన పవిత్ర సింహాసనం మీద కూర్చున్నాడు. దేశాల పాలకులు అబ్రహాము దేవుని ప్రజలతో పాటు సమకూడారు. భూపాలకులు దేవునికి చెందుతారు. ఆయన ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నాడు. 48వ కీర్తన. మన దేవుని నగరంలో, ఆయన పవిత్ర పర్వతం మీద యెహోవా గొప్పవాడు, అత్యంత స్తుతిపాత్రుడు. ఉత్తర దిక్కున సుదూరంలో ఉన్న సియోను పర్వతం అందంగా ఎత్తులో ఉంది. అది భూమంతటికి సంతోష కారణంగా ఉంది. అది మహారాజు నగరం. దాని పటిష్టమైన బురుజుల్లో తాను సురక్షితమైన ఆశ్రయమని దేవుడు తెలియజేశాడు. ఇదిగో, రాజులు సమకూడారు. వాళ్లంతా కలిసి ముందుకు సాగారు. దాన్ని చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు, కంగారు పడి భయంతో పారిపోయారు. అక్కడ వాళ్ళు గజగజా వణికిపోయారు. ప్రసవించే స్త్రీల వేదన పడ్డారు. తూర్పుగాలితో నువ్వు తర్షీసు ఓడల్ని బద్దలు చేస్తున్నావు. మేము దేని గురించైతే విన్నామో దానిని ఇప్పుడు స్వయంగా చూశాము. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా నగరంలో, మన దేవుని నగరంలో దాన్ని చూశాము. దేవుడు ఆ నగరాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాడు. దేవా, నీ నిలయంలో మేము నీ విశ్వసనీయ ప్రేమ గురించి ధ్యానిస్తాము. దేవా, నీ పేరులాగే నీ స్తుతి కూడా భూమి నలుమూలలకు వ్యాపిస్తోంది. నీ కుడి చేయి నీతితో నిండిపోయింది. నీ తీర్పులు బట్టి సియోను పర్వతం ఉల్లసించాలి, యూదా పట్టణాలు సంతోషించాలి. సియోను చుట్టూ తిరగండి, దాని మూల మూలలకు వెళ్ళి చూడండి, దాని బురుజులు లెక్క పెట్టండి. రాబోయే తరాలకు దాని గురించి చెప్పగలిగేలా దాని ప్రాకారాల్ని శ్రద్ధగా గమనించండి. దాని పటిష్టమైన బురుజుల్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఈ దేవుడు యుగయుగాలు మనకు దేవుడు. ఆయన ఎప్పటికీ మనల్ని నడిపిస్తాడు. 49వ కీర్తన. సమస్త దేశాల ప్రజలారా ఆలకించండి, లోకంలోని ప్రజలారా మీరంతా శ్రద్ధగా వినండి. సామాన్యులు, గొప్పవాళ్లు, ధనవంతులు, పేదవాళ్లు అందరూ వినండి. నా నోరు తెలివిగల మాటల్ని మాట్లాడుతుంది. నా హృదయం ధ్యానంలో అవగాహన కనిపిస్తుంది. నేను ఒక సామెత మీద మనసు పెడతాను, వీణతో నా పొడుపు కథను విప్పుతాను. కష్టకాలాల్లో నన్ను పడగొట్టాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు, చెడ్డ పనులు నన్ను చుట్టుముట్టినప్పుడు నేను ఎందుకు భయపడాలి? తమ ఆస్తిని నమ్ముకునే వాళ్లల్లో, తమ అపార సంపదల గురించి గొప్పలు చెప్పుకునే వాళ్లల్లో ఏ వ్యక్తి ఎప్పటికీ ఇంకో వ్యక్తిని విడిపించలేడు.
అతని కోసం దేవునికి విమోచన క్రయధనం చెల్లించలేడు. వాళ్ళ ప్రాణ విమోచన మూల్యం ఎంత ఎక్కువంటే దానిని వాళ్ళు ఎప్పటికీ చెల్లించలేరు. అతను గోతిలో చూడకుండా శాశ్వత కాలం జీవించేలా చేయలేరు. మూర్ఖులతో, తెలివిలేని వాళ్లతో పాటు తెలివిగల వాళ్ళు కూడా చనిపోవడం, వాళ్ళు తమ ఆస్తిని వేరే వాళ్లకు వదిలిపెట్టాల్సి రావడం ప్రతి ఒక్కరూ చూస్తుంటారు. తమ ఇళ్ళు ఎప్పటికీ ఉండాలని, తమ డేరాలు తరతరాల పాటు ఉండాలని వాళ్ళు లోపల కోరుకుంటారు. వాళ్ళు తమ భూములకు తమ పేర్లు పెట్టుకున్నారు. అయితే ఎంత ఘనత పొందినా సరే మనిషి ఎల్లకాలం జీవించడు. అతను నశించిపోయే జంతువుల లాంటి వాడే. మూర్ఖులకు వాళ్ళ వ్యర్థమైన మాటల్ని బట్టి సంతోషిస్తూ వాళ్లకు అనుసరించే వాళ్లకు చివరికి జరిగేది ఇదే. వాళ్ళు గొర్రెల్లా చంపబడి సమాధిలోనికి వెళ్తారు. మరణం వాళ్లకు కాపరిగా ఉంటుంది. ఉదయం నిజాయితీ పరులు వాళ్లను పరిశీలిస్తారు. వాళ్ళు అనవాళ్లే లేకుండా పోతారు. రాజభవనానికి బదులు సమాధి వాళ్లకు ఇల్లుగా ఉంటుంది. అయితే దేవుడు నన్ను సమాధి గుప్పిట్లో నుండి విడిపిస్తాడు, తన సంరక్షణలోనికి తీసుకుంటాడు. ఒక వ్యక్తి ధనవంతుడు అయ్యాడని అతని ఇంటి వైభవం పెరిగిపోతుందని భయపడకు. ఎందుకంటే చనిపోయినప్పుడు అతను తనతో పాటు ఏమీ తీసుకెళ్లలేడు. అతని వైభవం అతనితో పాటు వెళ్ళదు. తాను బ్రతికినప్పుడు తనను తాను పొగుడుకున్నాడు. ఎవరైనా వర్ధిల్లినప్పుడు ప్రజలు పొగుడుతారు. కానీ చివరికి అతను తన పూర్వీకుల తరంలో చేరిపోతాడు. వాళ్ళు ఇంకెప్పుడూ వెలుగు చూడరు. ఈ విషయం అర్థం చేసుకుని మనిషి ఎంత ఘనత పొందినా అతను నశించిపోయే జంతువుల లాంటి వాడే. 50వ కీర్తన. దేవాది దేవుడైన యెహోవా మాట్లాడాడు. తూర్పు నుండి పడమటి వరకు ఆయన భూమిని పిలుస్తున్నాడు. పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. మన దేవుడు వస్తాడు. ఆయన మౌనంగా ఉండలేదు. ఆయన ముందు దహించే అగ్ని ఉంది. ఆయన చుట్టూ గొప్ప తుఫాను రేగుతోంది. తన ప్రజలకు తీర్పు తీర్చడానికి ఆయన పైనున్న ఆకాశాన్ని, భూమిని సాక్షులుగా పిలుస్తున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు, నా విశ్వసనీయుల్ని అంటే బలి ద్వారా నాతో ఒప్పందం చేసుకున్న వాళ్లను నా దగ్గరికి సమకూర్చండి. ఆకాశం ఆయన నీతిని ప్రకటిస్తుంది, ఎందుకంటే న్యాయమూర్తి దేవుడే. నా ప్రజలారా వినండి, నేను మాట్లాడబోతున్నాను. ఇశ్రాయేలు, నేను నీ మీద సాక్ష్యం చెప్తాను. నేను దేవుణ్ణి, నీ దేవుణ్ణి. నీ బలుల్ని బట్టో, ఎప్పుడో నా ఎదుట ఉండే నీ సంపూర్ణ దహన బలుల్ని బట్టో నేను నిన్ను గద్దించడం లేదు. నీ ఇంటి నుండి ఎద్దును గాని, నీ దొడ్ల నుండి మేకల్ని గాని తీసుకోవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే అడవిలోని ప్రతి జంతువు, వేలాది పర్వతాల మీదున్న పశువులు నావే. పర్వతాల్లోని ప్రతి పక్షి నాకు తెలుసు. మైదానంలో ఉన్న లెక్కలేనన్ని జంతువులు నావే. ఒకవేళ నాకు ఆకలిస్తే నేను నీతో చెప్పను, ఎందుకంటే భూమి, దాని మీదున్న ప్రతిదీ నాదే. నేను ఎద్దుల మాంసం తింటానా? మేకల రక్తం తాగుతానా? దేవునికి బలిగా కృతజ్ఞతలు అర్పించు. సర్వోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించు. కష్టకాలంలో నాకు మొరపెట్టు, నేను నిన్ను రక్షిస్తాను. నువ్వు నన్ను మహిమపరుస్తావు. కానీ దుష్టుడితో దేవుడు ఇలా అంటాడు, నా నియమాల్ని తెలియజేయడానికి, నా ఒప్పందం గురించి మాట్లాడడానికి నీకేం హక్కుంది? ఎందుకంటే క్రమశిక్షణ నీకు అసహ్యం. నువ్వు నా మాటల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటావు. దొంగ కనబడినప్పుడు నువ్వు అతన్ని ఆమోదిస్తావు. వ్యభిచారులతో సహవాసం చేస్తావు. నీ నోటితో చెడ్డవాటిని వ్యాప్తి చేస్తావు. నీ నాలుకతో మోసం చేస్తూ ఉంటావు. నువ్వు కూర్చుని నీ సహోదరునికి వ్యతిరేకంగా మాట్లాడతావు. నీ సొంత సహోదరుని తప్పులు బయటపెడతావు. నువ్వు వీటిని చేసినప్పుడు నేను మౌనంగా ఉన్నాను. కాబట్టి నేను నీలాంటి వాణ్ణే అని నువ్వు అనుకున్నావు. కానీ ఇప్పుడు నేను నిన్ను గద్దిస్తాను. నీ మీద నాకున్న వ్యాజ్యాన్ని చెప్తాను. దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళారా, దయచేసి దీని గురించి ఆలోచించండి. లేకపోతే నేను మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా చీల్చేస్తాను. మిమ్మల్ని రక్షించే వాళ్ళెవ్వరూ ఉండరు. కృతజ్ఞతల్ని బలిగా అర్పించే వాళ్ళు నన్ను మహిమపరుస్తున్నారు. సరైన మార్గంలో స్థిరంగా నడిచేవాళ్ళు దేవునిని, రక్షణను చూస్తారు. 51వ కీర్తన. దేవా, నీ విశ్వసనీయ ప్రేమను బట్టి నా మీద దయ చూపించు. నీ గొప్ప కరుణను బట్టి నా అపరాధాల్ని తుడిచివేయి. నా తప్పును పూర్తిగా కడిగేయి. నా పాపం పోయేలా నన్ను శుభ్రం చేయి. నా అపరాధాలు నాకు బాగా తెలుసు. నా పాపం ఎప్పుడూ నా ఎదుటే ఉంది. ముఖ్యంగా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. నీ దృష్టికి చెడ్డ పని చేశాను. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు నీతిమంతునిగా ఉంటావు. తీర్పు తీర్చేటప్పుడు న్యాయవంతునిగా ఉంటావు. నేను పుట్టడమే దోషంతో పుట్టాను. పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. నువ్వు అంతరంగంలోని సత్యాలను చూసి సంతోషిస్తావు. నా హృదయానికి నిజమైన తెలివిని నేర్పించు. నేను పవిత్రుణ్ణి అయ్యేలా హిస్సోపుతో నా పాపాన్ని శుద్ధి చేయి. మంచు కన్నా తెల్లగా అయ్యేలా నన్ను కడుగు.
నువ్వు నలగొట్టిన ఎముకలు సంతోషించేలా ఆనందధ్వనుల్ని ఉల్లాసధ్వనుల్ని నాకు వినిపించు. నా పాపాల నుండి నీ ముఖాన్ని పక్కకు త్రిప్పుకోకు. నా తప్పులన్నిటినీ తుడిచేయి. దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించు. స్థిరంగా ఉండే కొత్త మనోవైఖరిని నాకు ఇవ్వు. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు. నీ పవిత్ర శక్తి నా ముందు తీసివేయకు. నీ రక్షణ వల్ల వచ్చే ఆనందాన్ని మళ్ళీ నాలో కలుగజేయి. నీకు లోబడాలనే కోరికను నాలో రేపు. అప్పుడు పాపులు నీ దగ్గరికి తిరిగొచ్చేలా, అపరాధాలు చేసేవాళ్ళు నీ మార్గాల్ని బోధిస్తారు. దేవా, నా రక్షకుడువైన దేవా, నా నాలుక సంతోషంగా నీ నీతిని ప్రకటించేలా రక్తాపరాధం నుండి నన్ను కాపాడు. యెహోవా, నా నోరు నిన్ను స్తుతించేలా నా పెదాలు తెరువు. నువ్వు బలిని కోరుకోవు, లేదంటే నేను ఇచ్చేవాణ్ణే. సంపూర్ణ దహన బలి నిన్ను సంతోషపెట్టదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు తిరస్కరించవు. నీ దయతో సియోనుకు మేలు చేయి. యెరూషలేము ప్రాకారాల్ని పటిష్టం చేయి. అప్పుడు నీతిమంతులు అర్పించే బలులన్నీ, దహన బలుల్ని, సంపూర్ణ బలుల్ని చూసి నువ్వు సంతోషిస్తావు. నీ బలిపీఠం మీద ఎద్దులు అర్పించబడతాయి. 52వ కీర్తన. బలవంతుడా, నీ చెడ్డ పనుల గురించి నువ్వెందుకు గొప్పలు చెప్పుకుంటున్నావు? దేవుని విశ్వసనీయ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. మంగళకత్తి లాంటి పదునైన నీ నాలుక కీడు చేయాలని పన్నాగాలు పన్నుతూ మోసకరంగా పనిచేస్తోంది. మంచి కన్నా చెడు అంటేనే నీకు ఇష్టము. నిజం చెప్పడం కన్నా అబద్ధం చెప్పడమే నీకు ఇష్టం. మోసకరమైన నాలుక, గాయపరిచే ప్రతి మాటను నువ్వు ప్రేమిస్తావు. అందుకే దేవుడు నిన్ను శాశ్వతంగా కూలగొడతాడు. నిన్ను పట్టుకొని నీ గుడారంలో నుండి లాగేస్తాడు. సజీవుల దేశం నుండి వేళ్లతో సహా నిన్ను పెకిలించేస్తాడు. నీతిమంతులు దాన్ని చూసి సంబరమాశ్చర్యాల్లో మునిగిపోతారు. అతన్ని చూసి నవ్వుతారు. వాళ్ళిలా అంటారు, ఇదిగో, ఈ మనిషి దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకోకుండా తన గొప్ప సంపదల్ని నమ్ముకున్నాడు. తన పన్నాగాల మీద ఆధారపడ్డాడు. కాని నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవా చెట్టులా ఉంటాను. దేవుని విశ్వసనీయ ప్రేమ మీద ఎప్పటికీ నమ్మకం పెట్టుకుంటాను. నువ్వు చర్య తీసుకున్నావు కాబట్టి నిన్ను ఎప్పటికీ స్తుతిస్తాను. నీ విశ్వసనీయుల ముందు నీ పేరు మీద ఆశ పెట్టుకుంటాను, ఎందుకంటే అది మంచిది. 53వ కీర్తన. యెహోవా లేడు అని మూర్ఖులు తమ హృదయంలో అనుకుంటారు. వాళ్ళ అవినీతి పనులు చెడ్డగా, అసహ్యంగా ఉంటాయి. మంచి చేసేవాళ్ళు ఎవరూ లేరు. అయితే లోతైన అవగాహన ఉన్నవాళ్ళు, యెహోవాను వెతుకుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని దేవుడు పరలోకం నుండి మనుషుల్ని చూస్తున్నాడు. వాళ్ళంతా దారి తప్పిపోయారు. అందరూ చెడిపోయారు. మంచి చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. కనీసం ఒక్కడు కూడా లేడు. తప్పు చేసేవాళ్ళెవరికీ అర్థం కావడం లేదా? రొట్టెను తింటున్నట్టు వాళ్ళు నా ప్రజల్ని మింగేస్తున్నారు. వాళ్ళు యెహోవాకు ప్రార్థన చేయరు. కానీ వాళ్ళు తీవ్రంగా భయపడతారు. ముందెన్నడూ లేనంతగా భయపడతారు. ఎందుకంటే నీ మీద దాడి చేసే వాళ్ల ఎముకల్ని దేవుడు చెదరగొడతాడు. నువ్వు వాళ్లను సిగ్గుపడేలా చేస్తావు. ఎందుకంటే యెహోవా వాళ్లను తిరస్కరించాడు. సియోను నుండి ఇశ్రాయేలీయులకు రక్షణ రావాలి. బందీలుగా ఉన్న తన ప్రజల్ని యెహోవా మళ్లీ సమకూర్చినప్పుడు యాకోబు సంతోషించాలి, ఇశ్రాయేలు ఉల్లసించాలి. 54వ కీర్తన. దేవా, నీ పేరును బట్టి నన్ను రక్షించు. నీ శక్తితో నన్ను సమర్థించు. దేవా, నా ప్రార్థన విను. నా నోటి మాటలు ఆలకించు. పరాయి వాళ్ళు నా మీదికి లేస్తున్నారు. క్రూరులు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు. వాళ్లకు దేవుడంటే లెక్కలేదు. ఇదిగో, దేవుడే నా సహాయకుడు. నాకు సహాయం చేసేవాళ్లకు యెహోవా తోడుగా ఉంటాడు. నా శత్రువులు చేసే కీడును ఆయన వాళ్ల మీదకే రప్పిస్తాడు. నువ్వు నమ్మకమైన వాడివి కాబట్టి వాళ్లను నాశనం చేయి. నేను ఇష్టంగా నీకు బలులు అర్పిస్తాను. యెహోవా, నేను నీ పేరును స్తుతిస్తాను, ఎందుకంటే అది మంచిది. ప్రతి కష్టం నుండి నువ్వు నన్ను రక్షిస్తావు. నా శత్రువుల పతనాన్ని నేను కళ్ళారా చూస్తాను. 55వ కీర్తన. దేవా, నా ప్రార్థన విను. కరుణ చూపించమని నేను చేస్తున్న విన్నపాన్ని నిర్లక్ష్యం చేయకు. నా ప్రార్థన విని నాకు జవాబివ్వు. ఆందోళన వల్ల నాకు మనశ్శాంతి కరువయింది. నేను ఎంతో కలవరపడుతున్నాను. శత్రు మాటల వల్ల, దుష్టుని ఒత్తిడి వల్ల నేను వేదన పడుతున్నాను. వాళ్ళు నా మీదకి కష్టాన్ని కుమ్మరిస్తున్నారు. కోపంతో నా మీద పగ పెంచుకుంటున్నారు. నా హృదయం ఆందోళనగా ఉంది. మరణ భయం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. నేను భయంతో కంపించిపోతున్నాను. తీవ్రమైన భయంతో వణికిపోతున్నాను. నేను ఇలా అంటున్నాను, నాకు పావురంలా రెక్కలుంటే ఎగిరిపోయి సురక్షితమైన చోటు నివసించేవాణ్ణి. దూరంగా ఎగిరిపోయి ఎడారిలో నివాసం ఉండేవాణ్ణి.
పెనుగాలి నుండి తుఫాను నుండి తప్పించుకుని సురక్షితమైన స్థలానికి పారిపోయేవాణ్ణి. యెహోవా వాళ్ళు గందరగోళంలో పడేసి వాళ్ళ ఆలోచనల్ని తారుమారు చేయి. ఎందుకంటే నగరంలో దౌర్జన్యం, గొడవలు నాకు కనిపించాయి. అవి పగలు రాత్రి దాని ప్రాకారాల మీద తిరుగుతున్నాయి. నగరం ద్వేషంతో, కష్టాలతో నిండిపోయింది. దాని మధ్యలో నాశనం ఉంది. అణిచివేత, మోసం దాని సంత వీధిని ఎప్పుడూ విడిచి వెళ్ళవు. నన్ను దూషిస్తున్నవాడు నా శత్రువు అయ్యుంటే నేను దాన్ని భరించేవాణ్ణి. నా మీదకి లేచిన వాళ్ళు నా విరోధి అయ్యుంటే నేను అతనికి కనిపించకుండా దాక్కునేవాణ్ణి. కానీ నాలాంటి వాడివి, నా దగ్గర స్నేహితుడివి, నాకు బాగా తెలిసిన వాడివి అయిన నువ్వే ఆ పని చేశావు. మన మధురమైన స్నేహాన్ని ఆస్వాదించేవాళ్లం. జనసమూహంతో పాటు దేవుని మందిరంలోకి నడిచి వెళ్లేవాళ్లం. నాశనం నా శత్రువుల్ని తరిమి పట్టుకోవాలి. వాళ్ల ప్రాణాలతోనే సమాధిలోకి దిగిపోవాలి. ఎందుకంటే వాళ్ల నివాసాల్లో, వాళ్ల హృదయాలలో చెడు ఉంది. నేనైతే దేవునికి మొరపెట్టుకుంటాను. యెహోవా నన్ను కాపాడతాడు. సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం నేను బాధలో మూలుగుతున్నాను. ఆయన నా స్వరం వింటాడు. నాతో పోరాడుతున్న వాళ్ల నుండి నన్ను రక్షించి నాకు ప్రశాంతతను దయచేస్తాడు. ఎందుకంటే చాలామంది నా మీదికి వస్తున్నారు. పూర్వకాలం నుండి సింహాసనం మీద కూర్చున్న దేవుడు నా మొర విని వాళ్ల మీద చర్య తీసుకుంటాడు. వాళ్లు మారడానికి ఇష్టపడరు. వాళ్లకు దేవుడంటే అస్సలు భయం లేదు. అతను తన స్నేహితుల మీద దాడి చేశాడు. తన ఒప్పందాన్ని మీరాడు. అతని మాటలు వెన్నకన్నా మెత్తగా ఉంటాయి, కాని అతని హృదయం కలహంతో నిండిపోయింది. అతని మాటలు నూనె కన్నా నునుపుగా ఉంటాయి, కాని అవి పదునైన కత్తులు. నీ భారం యెహోవా మీద వేయి, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతుల్ని ఆయన ఎన్నడూ పడనివ్వడు. కాని దేవా, నువ్వు దుష్టుల్ని లోతైన గోతిలో పడేస్తావు. రక్తపాతం సృష్టించిన వాళ్ళు, మోసగాళ్లు సగం కాలం కూడా బ్రతకరు. నేనైతే నీ మీద నమ్మకం పెట్టుకుంటాను. 56వ కీర్తన. దేవా, నా మీద దయ చూపించు. మనుష్యులు నా మీద దాడి చేస్తున్నారు. వాళ్ళు రోజంతా నాతో పోరాడుతూ నన్ను అణిచివేస్తున్నారు. రోజంతా నా శత్రువులు నా మీద దాడి చేస్తూ ఉన్నారు. అహంకారంతో చాలామంది నాతో పోరాడుతున్నారు. నాకు భయం వేసినప్పుడు నేను నీ మీద నమ్మకం పెట్టుకుంటాను. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. ఆయన వాక్యాన్ని స్తుతిస్తాను. నేను దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాను. నేను భయపడను. మనిషి నన్నేమి చేయగలడు? రోజంతా వాళ్ళు నాకు సమస్యలు సృష్టిస్తున్నారు. నాకు హాని చేయాలని మాత్రమే ఆలోచిస్తున్నారు. నా మీద దాడి చేయడానికి పొంచి ఉన్నారు. నా ప్రాణం తీయాలని నా ప్రతి అడుగును గమనిస్తున్నారు. వాళ్ల దుష్టత్వాన్ని బట్టి వాళ్లను తిరస్కరించు. దేవా, నీ కోపంతో దేశాల్ని శిక్షించు. నేను పారిపోయి ఎక్కడెక్కడ తిరుగుతున్నానో నువ్వు చూస్తున్నావు. దయచేసి నా కన్నీళ్లను నీ తోలు సంచిలో ఉంచు. అవి నీ పుస్తకంలో రాసి ఉన్నాయి. సహాయం కోసం నేను మొరపెట్టే రోజున నా శత్రువులు పారిపోతారు. దేవుడు నా వైపు ఉన్నాడని నేను బలంగా నమ్ముతున్నాను. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. ఆయన వాక్యాన్ని స్తుతిస్తాను. నేను యెహోవాను నమ్ముకున్నాను. ఆయన వాక్యాన్ని స్తుతిస్తాను. నేను దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాను. నేను భయపడను. మనిషి నన్నేమి చేయగలడు? దేవా, నేను నీకు చేసుకున్న మొక్కుబడులకు కట్టుబడి ఉన్నాను. నీకు కృతజ్ఞతార్పణలు అర్పిస్తాను. ఎందుకంటే నేను బ్రతుకుండి దేవుణ్ణి సేవించేలా మరణం నుండి నువ్వు నన్ను రక్షించావు. నా పాదాలు తడబడకుండా కాపాడావు. 57వ కీర్తన. దేవా, నా మీద దయ చూపించు. నా మీద అనుగ్రహం చూపించు. నిన్నే నేను ఆశ్రయంగా చేసుకుంటున్నాను. కష్టాలు తీరిపోయే వరకు నీ రెక్కల చాటున దాక్కుంటాను. సర్వోన్నతుడైన దేవునికి, నా కష్టాలు తీర్చే సత్యదేవునికి నేను మొరపెట్టుకుంటున్నాను. పరలోకం నుండి ఆయన నాకు సహాయం చేస్తాడు. నన్ను కాపాడతాడు. నా మీద దాడి చేసేవాళ్లను అయోమయంలో పడేస్తాడు. దేవుడు తన విశ్వసనీయ ప్రేమను, నమ్మకత్వాన్ని చూపిస్తాడు. సింహాలు నన్ను చుట్టుముట్టాయి. నన్ను మింగేయాలని చూస్తున్న వాళ్ల మధ్య నేను పడుకోవాల్సి వస్తుంది. వాళ్ల పళ్ళు ఈటెలు, బాణాలు. వాళ్ల నాలుక పదునైన కత్తి. దేవా, నువ్వు ఆకాశానికి పైగా హెచ్చించబడాలి. నీ మహిమ భూమంతా నిండిపోవాలి. నా పాదాలు చిక్కుకునేలా వాళ్ళు వలపన్నారు. నివేదనతో నా ప్రాణం కృంగిపోయింది. వాళ్ళు నా దారిలో గుంట తవ్వారు. అందులో వాళ్లే పడిపోయారు. దేవా, నా హృదయం స్థిరంగా ఉంది. నా హృదయం స్థిరంగా ఉంది. నేను పాట పాడతాను, సంగీతం వాయిస్తాను. నా అంతరంగమా మేలుకో. తంతి వాయిద్యమా మేలుకో. వీణ, నువ్వు కూడా మేలుకో. నేను వేకువనే నిద్రలేపుతాను. యెహోవా,
దేశ దేశాల ప్రజల మధ్య నిన్ను స్తుతిస్తాను. దేశాల మధ్య నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను. ఎందుకంటే నీ విశ్వసనీయ ప్రేమ గొప్పది. అది ఆకాశమంత ఉన్నతమైనది. నీ నమ్మకత్వం మేఘాల్ని తాకుతుంది. దేవా, నువ్వు ఆకాశానికి పైగా హెచ్చింపబడాలి. నీ మహిమ భూమంతా నిండిపోవాలి. 58వ కీర్తన. మనుషులారా, మీరు మౌనంగా ఉంటూ నీతిని గురించి ఎలా మాట్లాడగలరు? నిజాయితీగా ఎలా తీర్పు తీర్చగలరు? మీరు మీ హృదయంలో అవినీతిని పెంచి పోషిస్తున్నారు. మీ చేతులు దేశాన్ని దౌర్జన్యంతో నింపేశాయి. దుష్టులు పుట్టినప్పటి నుండే దారి తప్పుతారు. వాళ్ళు పుట్టకతోనే తప్పుదారిలో వెళ్తారు, అబద్ధాలాడతారు. వాళ్ల మాటలు పాము విషం లాంటివి. చెవులు మూసుకున్న తాచుపాములా వాళ్ళు చెవిటివాళ్లు. పాములోడు ఎంత నేర్పుగా మంత్రం వేసినా అది అతని స్వరం వినదు. దేవా, వాళ్ల పళ్ళు రాళ్లగొట్టు. యెహోవా, ఈ కొదమసింహంలా దవడలను విరగ్గొట్టు. పారే నీళ్లలా వాళ్ళు కనబడకుండా పోవాలి. ఆయన తన విల్లును వంచి తన బాణాలతో వాళ్లను పడగొట్టాలి. వాళ్ళు వెళ్తూ వెళ్తూ కరిగిపోయే నత్తలా ఉండాలి. గర్భంలోనే చనిపోయి ఎప్పుడూ సూర్యుణ్ణి చూడని బిడ్డలా ఉండాలి. ముళ్ళకంపల సెగ మీ వంట పాత్రలకు తగలకముందే ఆయన పచ్చి కట్టల్ని, మండే కట్టెల్ని పెనుగాలి ఊడ్చేసినట్టు ఊడ్చేస్తాడు. దేవుడు దుష్టుల మీద పగ తీర్చుకోవడం చూసి నీతిమంతులు సంతోషిస్తారు. నీతిమంతుల పాదాలు వాళ్ళ రక్తంతో తడుస్తాయి. అప్పుడు ప్రజలు ఇలా అంటారు: నీతిమంతులు ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతారు. నిజంగా లోకానికి తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. 59వ కీర్తన. నా దేవా, నా శత్రువుల నుండి నన్ను కాపాడు. నా మీదికి లేస్తున్న వాళ్ల నుండి నన్ను రక్షించు. చెడ్డ పనులు చేసేవాళ్ల నుండి నన్ను కాపాడు. దౌర్జన్యం చేసేవాళ్ల నుండి నన్ను రక్షించు. ఇదిగో, వాళ్ళు నా కోసం పొంచి ఉన్నారు. యెహోవా, నేను తిరుగుబాటు గాని పాపం గాని చేయకపోయినా బలవంతులు నా మీద దాడి చేస్తున్నారు. నేను ఏ తప్పు చేయకపోయినా వాళ్ళు పరిగెత్తుతూ నా మీద దాడి చేయడానికి సిద్ధమవుతున్నారు. నేను మొరపెట్టినప్పుడు లేచి చూడు. సైన్యాలకు దేవుడివైన యెహోవా, నువ్వు ఇశ్రాయేలు దేవుడివి. దేశాలన్నిటినీ పరిశీలించడానికి మేలుకో. ద్రోహం చేసే దుష్టులెవ్వరి మీద కరుణ చూపించకు. ప్రతి సాయంత్రం వాళ్ళు తిరిగొస్తారు. కుక్కల్లా మురుగుతూ నగరమంతా తిరుగుతారు. వాళ్ల నోరు చెడ్డమాటలు వెళ్ళగక్కుతుంది. వాళ్ల పెదాలు కత్తుల్లాంటివి. వినేవాళ్లు ఎవరు అని వాళ్ళు అంటారు. కాని యెహోవా, నువ్వు వాళ్లను చూసి నవ్వుతావు. దేశాలన్నిటినీ ఎగతాళి చేస్తావు. నా బలమా, నేను నీ కోసం కనిపెట్టుకుని ఉంటాను. దేవుడే నా సురక్షితమైన ఆశ్రయము. నా మీద విశ్వసనీయ ప్రేమ చూపించే దేవుడే నన్ను ఆదుకుంటాడు. నా శత్రువుల పతనాన్ని ఆయన నాకు చూపిస్తాడు. వాళ్లను చంపకు. అలా చేస్తే నా ప్రజలు మర్చిపోతారు. నీ శక్తితో వాళ్లను చెల్లాచెదురు చేసేయి. మా డాలువైన యెహోవా, వాళ్లను పడగొట్టు. తమ నోటి పాపం వల్ల, తమ పెదాల మాటల వల్ల, శపించడం వల్ల, అబద్ధాలాడడం వల్ల వాళ్ళు తమ గర్వంలో చిక్కిపోవాలి. నీ కోపంతో వాళ్లను నాశనం చేసేయి. వాళ్లను పూర్తిగా తుడిచిపెట్టేసేయి. దేవుడు యాకోబు మీద అలాగే భూమంతటా పరిపాలిస్తున్నాడని వాళ్ళు తెలుసుకునేలా చెయ్యి. సాయంత్రం వాళ్లను తిరిగి రానివ్వు. కుక్కల్లా మురుగుతూ నగరమంతా తిరగనివ్వు. ఆహారం కోసం వాళ్ళు అటూ ఇటూ తిరగనివ్వు. వాళ్లను తృప్తి పొందనివ్వకు. వాళ్లకు విశ్రాంతి స్థలం దొరకనివ్వకు. నేనైతే నీ శక్తి గురించి పాడతాను. ఉదయాన్నే నీ విశ్వసనీయ ప్రేమ గురించి సంతోషంగా చెప్తాను. నా సురక్షితమైన ఆశ్రయం, కష్టకాలంలో నేను పారిపోయే స్థలం నువ్వే. నా బలమా, నిన్ను స్తుతిస్తూ నేను పాటలు పాడతాను. ఎందుకంటే నా మీద విశ్వసనీయ ప్రేమ చూపించే దేవుడే నా సురక్షితమైన ఆశ్రయము. 60వ కీర్తన. దేవా, నువ్వు మమ్మల్ని తిరస్కరించావు, మమ్మల్ని చెదరగొట్టావు, మా మీద కోపగించుకున్నావు. ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని అంగీకరించు. నువ్వు భూమిని కంపింపజేశావు, దాని బద్దలు చేశావు. అది పడిపోయేలా ఉంది. దాని పగుళ్లను బాగుచేయి. నువ్వు నీ ప్రజల్ని కష్టాల పాలు చేశావు. తూలేలా చేసే ద్రాక్షరసాన్ని మాతో త్రాగించావు. నీకు భయపడేవాళ్లు పారిపోయి బాణాన్ని తప్పించుకునేలా ఒక సంకేతం ఇవ్వు. నువ్వు ప్రేమించేవాళ్లు రక్షించబడేలా నీ కుడి చేతితో మమ్మల్ని కాపాడి మాకు జవాబివ్వు. దేవుడు తన పవిత్రతను బట్టి ఇలా అన్నాడు: నేను ఉల్లసించి షెకెమును ఆస్తిగా ఇస్తాను. సుక్కోతులోయను కొలిచి ఇస్తాను. గిలాదు నాదే, మనష్షే నాదే. ఎఫ్రాయిము నా శిరస్త్రాణం, యూదా నా అధికార దండము. మోయాబు నేను కాళ్ళు కడుక్కునే పాత్ర. ఎదోము మీదికి నా చెప్పు విసిరివేస్తాను. ఫిలిస్తీను జయించి విజయోత్సాహంతో కేకలు వేస్తాను. ముట్టడి వేయబడిన నగరానికి నన్ను ఎవరు తీసుకునెళ్తారు?
ఎదోమో వరకు నన్ను ఎవరు నడిపిస్తారు? దేవా, నువ్వే మమ్మల్ని నడిపిస్తావు. కానీ నువ్వు మమ్మల్ని తిరస్కరించావు. ఇప్పుడు నువ్వు మా సైన్యాలతో పాటు బయలుదేరడం లేదు. కష్టాల్లో మాకు సహాయం చేయి. రక్షణ కోసం మనుష్యుల మీద ఆశ పెట్టుకోవడం వృధా. దేవుని బట్టి మేము బలం పొందుతాము. ఆయన మా శత్రువుల్ని అణగద్రొక్కుతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.